నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు సంఘముగా కూడి మనం ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆ దేవునితో సహవాసం చేయడానికి మరొక దినమునిచ్చిన ఆ గొప్ప దేవునికి, ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఆ సత్యమైన వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక మంది ఆ యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడిన భక్తులు, ఆ జీవము కలిగిన దేవుడు అనేక మంది భక్తులను ఆశీర్వదించాడు. ఈ దినమున ఆ నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి? నిజముగా ఆశీర్వదించబడిన వారిలో కనబడే సూచనలు, బైబిల్ గ్రంథంలో, ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంతో మందిని భక్తులను దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినమున విశ్వాసులమైన మనము, దేవుని ప్రజలమైన మనము, దేవునికి ఇష్టమైన మనము, దేవుని కుమారులుగా ఉన్న మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎందుకు పొందలేకపోతున్నాం? ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం పొందాలంటే ఏం చేయాలి? భక్తులు ఏ విధంగా పొందుకున్నారు? వారు ఏ విధంగా దేవునికి ఇష్టంగా ఉన్నారు? దేవునితో ఏ విధంగా సహవాసం చేశారో మనం ఏం చేయాలో ఈ దినమున కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 9వ వచనం మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులై ఉండుట ద్వారా ఆశీర్వాదం వస్తుంది. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులై ఉండుట ద్వారా మనకు ఆశీర్వాదం అవుతుంది. ఇక్కడ అబ్రహాము కోసం మనం ఆలోచన చేస్తే, అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, దేవుని మాటను విన్న వ్యక్తి, దేవుని ఆజ్ఞలు గైకొన్న వ్యక్తి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తి, దేవుణ్ణి వదిలిపెట్టని వ్యక్తి. అబ్రహాము జీవితము ఒక గొప్ప జీవితం. అందుకే అబ్రహామును వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఆ యేసుక్రీస్తు ప్రభునందు, ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి జీవిస్తామో ఆ విశ్వాసం ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుడు మనము ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. మనం విశ్వాసం లేకుండా ఏది అడిగినా మనం పొందుకోలేము. క్రీస్తునందలి విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను నడిపించును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నీకు సూచక క్రియలు చేసును, నీ విశ్వాసమే నీకు అద్భుతాలు చేయును. నీకు విశ్వాసం లేకపోతే, ఆ దేవుని యందు నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో ఏ క్రియలు జరగవు. నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
దేవుని యందు విశ్వాసం చాలు. ఆ విశ్వాసంలోకి నువ్వు ఎప్పుడు వస్తావు? నీ భక్తి ఏ విధంగా ఉండాలా? యేసుక్రీస్తు శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలా నువ్వు. నీ భక్తి సంపూర్ణ భక్తిగా ఉండాలి. సంపూర్ణ భక్తిగా ఉండాలి. అబ్రహాం కోసం ఆలోచన చేస్తే, మరి అబ్రహాముని దేవుణ్ణి వెంబడించాడు. అబ్రహామును పరీక్షించాలని దేవుడు తన ఒక్కగానైన ఒక కుమారుడను బలి అర్పించమని కోరాడు. మరి ఒక్క కుమారుడున్నాడు. నేను బలి ఎలాగిస్తాను ప్రభువా? నువ్వు ఇచ్చావు, లేక వృద్ధాప్యంలో కుమారుడిని ఇచ్చావు, మళ్ళీ నువ్వు బలి ఇమ్మంటున్నావు. బలి ఇచ్చేస్తే మరి నేనేమైపోతాను అని అబ్రహాం ఆలోచన చేయలేదు. అబ్రహాం ఆలోచన చేస్తే మరి అబ్రహాం ఏ విధంగా ఉన్నో తెలియదు, కానీ అబ్రహాం దేవుని మాటను గైకొన్నాడు. తన ఒక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనంలో చూస్తే, ఆదికాండం 22వ అధ్యాయము 1 నుంచి 2వ వచనంలో చూస్తే, తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కుమారుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడికో కొండ మీదకు తీసుకెళ్తుంటే ఆదికాండంలో చూస్తే కుమారుడు ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరిని బలిస్తావని ఇస్సాకు తండ్రిని అడుగుతాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. మరి యేసు ప్రభు చెప్పిన మాటను అబ్రహాము, నేను చెయ్యను ప్రభువా, నాకొక్కడే కుమారుడు, నేను బలి ఇవ్వను ప్రభువా అని అనలేదు. మాట చెప్పకుండా, ఎదురు చెప్పకుండా చిత్తము ప్రభువా అని తీసుకుని వెళ్ళి దహన బలికి కుమారుని సిద్ధపరిచాడు. సిద్ధపరిచినప్పుడు మరి దేవుడు తన విశ్వాసాన్ని చూశాడు. తన నమ్మకత్వాన్ని చూశాడు. తన యథార్థతను చూశాడు. అందుకుని ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అబ్రహాము కుమారులుగా పిలువబడుతున్నారు. దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడంటే, దేవుడు నీకు తోడుగా సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చాడంటే, ఆ దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఎక్కడ కూడా విడిచిపెట్టడం. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులైనప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము పరీక్ష పాస్ అయ్యాడు. ఆ దేవుడు పెట్టిన ఆ పరీక్ష పాస్ అయ్యాడు. దేవునికి కృతజ్ఞతడయ్యాడు. దాని ఫలితంగా అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆ నిజమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే క్రీస్తునందలి విశ్వాసం కలిగి ఉండాలా. రెండవది, వ్యక్తిగతముగా దేవుని ఎరిగి ఉండాలా. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. 32వ అధ్యాయము. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని
అయినను నా ప్రాణము దక్కనిదని ఆ స్థనములకు పెనియేలు అని పేరు పెట్టాను. మరి ఇక్కడ యాకోబు యెహోవా దూతతో పోరాడుతున్నాడు. యెహోవా దూతతో, లేకపోతే ఆ పెనియేలు దేవునితో పోరాడుతున్నాడు. యాకోబు అనే పేరుకి ఏంటంటే అర్థం ఏంటంటే, యాకోబు అనే పేరుకు కపటంతో కూడిన మోసగాడు, కపటంతో మూడిన మోసగాడు అని అర్థం. యాకోబు పేరుకు కపటంతో కూడిన మోసగాడు అని అర్థం. యాకోబు పెనుగులాడుతుంటే మరి ఆయన తొడగూడి మీద కొట్టాడు. అయినప్పటికీ ప్రాణాలను అర్పించేంతగా ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఆ విధంగా పోరాడుతూ ఉంటే మరి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. పోరాడి అలా పెనుగులాడుతూ ఉంటే దేవుడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు మరి 29వ వచనంలో చూస్తే, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. మరి యాకోబును ఆశీర్వదించిన దేవుడు, దేవునితో సహవాసం, వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎప్పుడు మనం కలిగి ఉండాలా, దినదినము దేవుణ్ణి ఎరిగి ఉండాలా, దినదినము నిత్యము ఆయన స్తుతించేవారుగా మనం ఉండాలా. ఆ రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడిన ఫలితంగా అతని జీవితంలో దేవుని దీవెన పొందుకున్నాడు. దేవుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబ్రహాము జీవితంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే తన కుమారుడును ఇవ్వడానికి సిద్ధపడి దేవుడు పెట్టిన పరీక్షను, ఆ నమ్మకత్వాన్ని, ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాము నిలబడ్డాడు. అందుకని అబ్రహామును ఆశీర్వదించాడు. యాకోబు కూడా మరి ఆ పెనుగులాటలో దేవునితో సహవాసం చేసి దేవుని తోడుగా ఉండి మరి దేవుడు ఆయన కూడా యాకోబును కూడా ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మూడవదిగా, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉల్లసించగలుగుట. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నొల్లసింపజేసి ఉన్నావు. ఆయన సన్నిధిలో సంతోషముగా ఆయన సన్నిధానికి రావడానికి ఇష్టపడట్లేదు ఈ దినమన ప్రజలు. ఫోన్లో చూద్దాం, యూట్యూబ్లో చూద్దాం, ఇంటికాడ ఉండి చూద్దాం. ఒకసారి వెళ్తే సరిపోతుంది, ఆదివారం ఒకసారి వెళ్తే సరిపోతుంది. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు మనల్ని? దేవుని సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు ఆశీర్వదిస్తాడు మనల్ని? ఆయన సన్నిధిలో మనం సంతోషించేవారుగా ఉండాలా. ఈ భక్తులందరూ కూడా దేవుడు ఆశీర్వదించాడంటే ఊరికే వారిని ఆశీర్వదించలేదు. వారి భక్తి ఆ విధంగా ఉంది. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవునితో సహవాసం చేసిన ప్రజలు, దేవుని యందు నమ్మకం, విశ్వాసం, యథార్థం కలిగి నీతిమంతులుగా జీవించిన ప్రజలు, ఆ ప్రజలందరూ ఆ భక్తులు దేవునికి ఇష్టడైన భక్తులుగా మారారు. దేవుని సన్నిధికి రావాలంటే సమయం ఉండట్లేదు. దేవుని సన్నిధిలో మనం సంతోషించే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఉల్లసించే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని దివారాత్రులు ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలా.
ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలి. నాలుగవది, సత్క్రియలు చేసే మనసు కలిగి ఉండాలి. సత్క్రియలు చేసే మనసు కలిగి ఉండాలి. ఇతరులకు మేలు చేసే మనసు మనకు ఉండాలా. ఇతరులకు సహాయం చేసే మనసు మనకు ఉండాలా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. స్తోత్రం. 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. ఈ లోకంలో సహాయం చేయలేకపోతున్నాం మనం. ఆ కింద వచనాల్లో చూస్తే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, సరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పి, మనం ఎప్పుడైతే అనేక మందికి సహాయం చేసే వ్యక్తులుగా ఉంటామో, అనేక మందికి మేలు చేసే వ్యక్తులుగా ఉంటామో, అనేక మందికి ఉపచారం చేసే వ్యక్తులుగా ఉంటామో, పరిచారం చేసే వ్యక్తులుగా ఉంటామో, దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి అడుగుతున్నారు, మీరెప్పుడు వచ్చారు ప్రభువా, మీకెప్పుడు చేశాం ప్రభు అని అడుగుతున్నారు. మీరు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు ఆకలి, మీరు ఎప్పుడు ఆహారం పెట్టాము, ఎప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు దాహం తీర్చామని ఆ ప్రజలు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. ఎవరైతే అవసరతలో ఉంటారో, ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే శ్రమల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, అటువంటి వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించాలా, క్రీస్తు ప్రేమను చూపించాలా, మేలు చేసే వారిగా ఉండాలా, మేలు చేసే వ్యక్తిగా ఉండాలా, మేలు చేసే వ్యక్తిగా ఉండాలా. సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు చేయమన్నది ఏంటి? దేవుడు చేయమన్న విషయాలు మర్చిపోతున్నాం మనం. మన ప్రార్థన ఎంచోపు ఆశీర్వదించండి. ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవుని చేయమన్నా చేస్తే, దేవుడి మాటలకు, దేవుని ఆజ్ఞలకు మనం గైకుంటే, దేవుడు ఏం చేయమంటున్నాడు అది చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మనకన్నా ప్రజలు ఎంతో మంది ఆశీర్వాదంగా ధనం సంపాదించుకుంటున్నారని బాధపడుతున్నాం, ఏడుస్తూ కూర్చుంటున్నాం. నువ్వు చేయవలసిన చేయడం మానేసి ఈ లోకంలో ఉన్న ప్రజలు సంపాదించుకుంటున్నారని ఆలోచన చేస్తున్నావేమో. ఈ దినమున సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే, ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలో ఈ దినమున నేర్చుకో. దేవుడు ఒకసారి ఆశీర్వదించాడంటే నిన్నెవరు కూడా ఆశీర్వాదాల నుంచి తొలగించలేరు. సత్క్రియలు చేసే మనసు కలిగి ఉండాలా. ఆ క్రింది వచనంలో 45వ వచనంలో, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. మనం ఎప్పుడైతే ఇతరులను సహాయం చేస్తామో, ఇతరులకు ఎప్పుడైతే మేలు చేస్తామో, ఇతరులు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇతరుల బాధలో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వారి కోసం ప్రార్థన, వారి కోసం మనం చేతనైనది చేయగలిగినప్పుడు ఆ దేవుడు చూస్తాడు. ఆ దేవుడు చూసి ఒక దినమున ఆ ఫలితం ఏ విధంగా ఉంటుందో నువ్వు చూస్తావు. నువ్వు చూస్తావు. ఈ దినము నుండి సంఘంలో ఉన్న వ్యక్తులు, యూట్యూబ్లో చూస్తున్న ఆ ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వాదాలు ఊరికే రావు. ఆశీర్వాదాలు రోడ్డున పోతే దొరికేవి కాదు.
ఆశీర్వాదాలు డబ్బుతో కొనుక్కుండేవి కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ శక్తి కలిగిన దేవుడు, ఆ శక్తి కలిగిన దేవుడు, దేవుడు నిన్ను బ్లెస్ చేశాడంటే, దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకున్నాడంటే, ఈ లోకంలో నిన్ను ఎవరు ఆపలేరు. ఈ లోకంలో అంత దీవెనకరంగా నిన్ను ఉంచుతాడు, అంత దీవెనకరంగా నిన్ను ఉంచుతాడు. దావీదును రాజును చేశాడు, యోసేపును రాజును చేశాడు. యోసేపుని వారి జీవితాల కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? సమూయేలు కోసం ఆలోచన చేసావా? వారి పరిస్థితి ఏంటి? దేవునికి ఇష్టంగా జీవించారు, దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలు గైకొన్నారు కనుక ప్రధానమంత్రులుగా, రాజులుగా వారు దీవించబడ్డారు. ప్రధానమంత్రులుగా, రాజులుగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవునికి చేయవలసిన చేయో మనకు అన్నీ కావాలా? అన్నీ కావాలా? సత్క్రియలు చేసే మనసు కలిగి ఉండాలా. ఐదవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషైనను చేయక దీవించాల. మనం ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆశీర్వాదాలు తీసుకోవడానికి మనం కూడా సిద్ధంగానే ఉన్నాము. కానీ మన మనసంతా కీడు చేసే వ్యక్తులుగా ఉన్నారు. మన ఆలోచనలన్నీ ఇతరులకు కీడు చేసేవారుగా ఉన్నాం. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మన హృదయం, మన మనసు ఎప్పుడు చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనతో ఉంది. కీడు చేసేవారిగా ఉన్నాం మనం. కీడికి ప్రతి కీడు చేయొద్దంటున్నాడు. దోషణ మాటలైన దోషణైనా చేయొద్దంటున్నాడు. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను వినే వ్యక్తులుగా ఉన్నామా? దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మన సరి అయిన మార్గం లేక, సరి అయిన విశ్వాసం లేక ఇతరులను కీడుకు నడిపించే వ్యక్తులుగా ఉన్నాము. కీడుకు ప్రతి కీడు చేసే వ్యక్తులుగా ఉన్నాము. దూషించే వ్యక్తులుగా మనం ఉన్నాం కనుక ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాలు ఇస్తాను రండి అని పిలుస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని వెలుగుకరంగా చేస్తాను, మిమ్మల్ని ఈ లోకంలో జ్యోతికరంగా ఒక నక్షత్రం వలె చేస్తాను, నా యొద్దకు రండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి, విశ్వసించి మారు మనసు బాప్తిసం తీసుకుని కొన్ని దినములు ఆ ప్రేమను కలిగి ఉండి, ఆ దేవుని ప్రేమను కలిగి ఉండి తర్వాత ఆ ప్రేమను వదిలిపోయి మనం ఇతరులకు కీడు చేసే వ్యక్తులుగా ఉన్నాం. దేవుని సంబంధి ఏ విధంగా ఉంటాడు? దేవుని చూసిన వ్యక్తి. దేవుని సంబంధి అంటే దేవుని చూసిన వ్యక్తి. విశ్వాసులమైన మనము దేవుని చూసిన వ్యక్తిగా ఉంటే ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా ఉండము, ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉండము, కీడు చేసే వ్యక్తులుగా మనం ఉండం. మనం క్రీస్తు వంటి మనసు కలిగి ఉండాలా. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు మనసు కలిగి ఉండాలా. మనం ఆశీర్వదించే దేవుడు. ఇతరులకు కీడు చేసేవారుగా మనం ఉండొద్దు. ఇతరుని బ్లెస్ చేసేవారిగా ఉందాం, ఇతరులను దీవించేవారిగా ఉందాం. నీ శత్రువునైనా కూడా నువ్వు దీవించే వ్యక్తిగా ఉందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా
కీడు చేయవని ఇంట నుండి కీడు తొలగిపోదంటున్నాడు. నీకు ఇతరులు మేలు చేశారేమో, వారికి నువ్వు కీడు చేయాలని చూస్తున్నావు. నీ ఇంట నుండి తొలగిపోదు. నీకు మేలు చేసిన వారికి కృతజ్ఞతగా ఉండు. నీకు మేలు చేసిన వారికి కృతజ్ఞతగా ఉండు. ఆ మేలును బట్టి ఈ దినమున నీ కుటుంబం ఏర్పడిందేమో. ఈ కుటుంబం ఆ మేలు చేయడం వల్ల ఈ దినమున ఫలభరితంగా ఉందేమో. దేవుడు ఆ మేలు చేయమంటం ద్వారానే నీ కుటుంబం ఈ దినమున ఆశీర్వదించబడిందేమో. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మేలును పక్కన పెట్టేస్తున్నారు. కృతజ్ఞతలుగా ఉండవలసింది పక్కన పెట్టేస్తున్నారు. కీడు చేస్తున్నారు. కీడు చేయవని ఇంట నుండి కీడు తొలగిపోదు. మరి దావీదు జీవితంలో ఈ సత్యం వివరించబడింది. ఎందుకంటే దావీదు మరి ఊరియా నిజాయితీకి, నమ్మకత్వానికి కీడునే బహికరించాడు. దావీదు భక్తుడు కీడుని బహికరించాడు. అప్పటి నుంచి కీడు దావీదు ఇంట నుండి తొలగిపోలేదు. సమూయేలు రెండో గ్రంథము థ్యాంక్ యూ జీసస్ 2వ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగినట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించుదును. మరి దావీదు భక్తుడికి ఆ ఊరియా భార్య జీవితంలో చేసిన, మరి ఆ ఊరియాకి ఎంత నిజాయితీపరుడో, నమ్మకస్తుడో. ఆయన కీడు చేశాడు, ఆ ఊరియా కీడు చేశాడు. అప్పటి నుంచి మరి దావీదు ఇంట ఆ కీడు తొలగిపోలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. ఆ శాపం ఫలితంగా మరి వారి కుటుంబంలో మరణాలు. అబ్షాలోము అమ్నోను చంపాడు. ఆ కుటుంబంలో మరణాలు. కుమారుని చంపడం. అబ్షాలోము తన తండ్రికి ఎదురు తిరగడం. మరి కుటుంబంలో అన్ని దేవుడు చూచాడు. మేలు చేసే వ్యక్తిగా ఉండు, కీడు చేసే వ్యక్తిగా ఉండొద్దు. మేలు చేసిన వారికి ప్రతిగా కీడు చేయవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మన ప్రవర్తన, మన ఆలోచన మంచి విషయముల మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. ఎవరికి కూడా కీడు చేయొద్దు. నీ శత్రువుల కొరకైనా ప్రార్థన చేసి వారిని దీవించే వ్యక్తిగాను ఉండాలా. ఆరవదిగా ఆత్మలో ఆరిపోక, లేకపోతే ఆత్మలో తప్పిపోక ఎప్పుడు మండుచూ ఉండాలా, లేకపోతే వెలుగుచూ ఉండాలా. ఆత్మలో తప్పిపోవద్దు. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 7వ వచనం వరకు చదివితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా
నూతన పరచుట అసాధ్యం. అసాధ్యం. ఒకసారి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవునిలో దేవుని ప్రేమను తెలుసుకుని దేవునిలో కొనసాగుతూ మరలా వెనక్కిపోవద్దు. ఆ దేవుని ప్రేమను రుచి చూచి మనం మరలా వెనక్కిపోయి తప్పిపోయామంటే దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నాం. మనం ఆయన్ని బాహటంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని శక్తిని తెలుసుకున్న మనము, దేవుని శక్తిని ఆశ్రయించిన మనము, దేవుని పిల్లలమైన మనము దేవునిలో ఎప్పుడు కూడా వెలుగుకరంగా ఉండాలా, ఎప్పుడు మండించేవారుగా ఉండాలా, మండుతూ ఉండాలా, ఆత్మీయ ఉద్యమం కలిగి ఉండాలా. మనం ఆత్మీయ ఉద్యమం కలిగి ఉండాలి. ఆత్మలో ఎప్పుడు ఆరిపోవద్దు. ఆత్మలో ఆరిపోకుండా ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెనక్కిపోవద్దు, తప్పిపోవద్దు. దేవుణ్ణి సిలువ వేసేవారుగా మనం ఉండొద్దు. ఆయన్ని బాహటంగా అవమానపరిచే వారంగా మనం ఉండొద్దు. అటువంటి విధంగా పోయిన వారిని మరలా మనం నూతన పరచాలంటే అసాధ్యం అని చెప్తున్నాడు. దేవుని మాటలు సత్యమైన మాటలు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. కుటుంబంగా ఆయన సన్నిధిలో నిలవగలుగుట. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూస్తే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. మన కుటుంబాన్ని ఆశీర్వించాడు ఆయన. కుటుంబం అంతా నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా. మనం నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తులుగా ఉండాలి. మరి దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, ఇంతగా నా కుటుంబాన్ని దీవించడానికి నేనే పాటి వాడును. దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను దీవించావు, ఆశీర్వదించావు, నా కుటుంబాన్ని దీవించావు, ఆశీర్వదించావు, నేనే పాటి వాడును, ఎంతటి వాడును. ఆయన సన్నిధిలో కుటుంబం అంతా నిత్యము నిలవగలుగుతా. నిత్యము ఆయన సన్నిధిలో. ఎందుకంటే ఆయనే దీవించేవాడు, ఆయనే ఆశీర్వదించేవాడు. నిన్ను ఆశీర్వదించిన తర్వాత దేవుని వదిలిపెట్టేవారు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ దినమన దేవుడు నిన్ను బ్లెస్ చేస్తే, లేకపోతే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచితే దేవుడు నిన్ను లెక్క పెట్టట్లేదు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఆ భక్తుడు చెప్తాడు, ఎంత కావాలో అంతే ఇమ్మంటాడు. ఎక్కువిస్తే మళ్ళీ మర్చిపోతానేమో, తక్కువిస్తే నేను స్తుతించనేమో అని ఎంత కావాలో అంతే ఇమ్మంటాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుడు మరి కుటుంబం అంతా కూడా ఆయన్ని నిత్యము ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ఆయనే ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా ఆశీర్వదించావు. ఆ పై వచనాల్లో చదువుకుంటే నేనెంతటి వాడును అంటాడు దావీదు భక్తుడు. ఇంతగా నన్ను ఆశీర్వదించావు, నా కుటుంబాన్ని ఆశీర్వదించావు, దీవించావు అంటున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది, దీవించేది ఆ దేవుడే. ఆ దేవునికి ఇష్టలుగా ఆ కుటుంబం అంతా నిత్యము ఆయన సన్నిధిలో ఎప్పుడైతే స్తుతిస్తాదో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తావో ఆయనే ఆశీర్వదిస్తాడు. దావీదుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా,
యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? మనమందరం అబ్రహాం కుమారులుగా పిలువబడుతున్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏ పాటి వాడును, ఎంతటి వాడను, ఎంతగా హెచ్చించావు, నా కుటుంబాన్ని ఇంతగా ఆశీర్వదించావు, ఇంతగా ఆశీర్వదించావు. నిత్యము కుటుంబం అంతా ఆయన సన్నిధిలో నిలవాలి, ఆయన సన్నిధిలో నిలవాలి. 7వదిగా ప్రసంగి గ్రంథము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మరియు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. కష్టార్జితాన్ని సంతోషముగా అనుభవించగలుగుతాం. 7వది, కష్టార్జితాన్ని సంతోషముగా అనుభవించగలుగుతాం. తన కష్టార్జితమందు సంతోషించుట వీలు కలిగిన చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగింది. ఈ దినములలో అనేక మంది కష్టపడుతున్నారు. ఎంతో ప్రయాసపడి పొద్దుట సాయంత్రం లేచి పరిగెత్తుకుంటూ పనుల కోసం పరిగెడుతున్నారు. కానీ ఆ కష్టార్జితాన్ని, ఆ సంపాదించిన సొమ్మును సంతృప్తిగా సంతోషముగా తినలేకపోతున్నారు. ఎందుకంటే వారి హృదయాల్లో నేను ఈ కష్టం చేయడానికి ఆ దేవుడే నాకు సహాయం చేశాడనే ఆలోచన లేదు. దేవుడే నన్ను ఆశీర్వదించి ఈ పని వలన నాకు ఈ ఫలితం వచ్చిందని ఆశీర్వదించిన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. ఆ సత్యమైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. ఆ దేవుడే నీ కష్టార్జితాన్ని నీకు ఫలితం వచ్చేలాగా చేశాడు. నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఆ దినమున నువ్వు పనిలోకి వెళ్ళవు. ఎప్పుడైతే నువ్వు కష్టపడిన పనిని ఆ దేవుడు ఆశీర్వదించాడని నువ్వు తెలుసుకొని దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత ఇస్తావో, ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో, అప్పుడు నీ కష్టార్జితాన్ని నువ్వు సంతోషంగా పొందుకుంటావు, సంతోషంగా అనుభవిస్తావు. నీకు దేవుడు నెలంతా కష్టపడితే కొన్ని వేల రూపాయలు లేకపోతే కొన్ని వందల రూపాయలు నీకు ఇస్తాడు. దేవుడే ఇచ్చాడని నువ్వు తెలుసుకో. లేకపోతే నీ శక్తిని బట్టో, నీ బలాన్ని బట్టో నేను పని చేస్తే వచ్చిందని అనుకున్నావంటే, దేవుడు ఒక్కసారి కానీ నిన్ను మొత్తాలని అనుకున్నాడంటే మరలా నీ జీవితంలో లేవు. దేవుడు నీకు కష్టార్జితాన్ని తినడానికి, సంతోషంగా తినడానికి, అనుభవించడానికి దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు కష్టపడింది సిల్లి సంచుల్లో వేస్తున్నావేమో, నీ కష్టార్జితం అంతా దొంగల పాలైపోతుందేమో. ఆ మలాకి గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనంలో, థ్యాంక్ యూ జీసస్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఏక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పటజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపలేకపోతున్నాం. 10వ భాగములు, 10వ భాగములు, అర్పణలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించలేకపోతున్నాం. అవన్నీ చేస్తే మన కష్టార్జితాన్ని సంతోషముగా అనుభవించగలిగే వారంగా ఉంటాం. విశ్వాసం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే వారికి నిజమైన జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆ గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు. మన కష్టార్జితాన్ని మనం సంతోషముగా, సంతృప్తిగా పొందేవారంగా మనం ఉండాలా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చిన బహుమానమే అని తెలుసుకుంటుంది. మరి కష్టార్జితం అంతా దేవుడే ఇచ్చాడు, బహుమానంగా ఇస్తున్నాడు. దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. 8వదిగా అనేకులు వారి ద్వారా దేవుని తెలుసుకోవాలా. అనేకులు మన ద్వారా, లేకపోతే మన విశ్వాసం ద్వారా, మనం చెప్పే సువార్త ద్వారా దేవుని తెలుసుకోవాలా. ఇది అబ్రహాము సంతానం ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాన్ని గురించి చెబుతుంది. ఈ ఆశీర్వాదం సకల దేశాలకు ఇయ్యబడిన క్రీస్తు సువార్త గురించి వివరించబడిందని పౌలు భక్తుడు రాశాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూశాడు. మరి విశ్వాసం మూలముగా అన్ని జనులందరూ నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు, మార్చబడతారు. మనం చేస్తున్న పరిచర్య ద్వారా, సేవకులు చేస్తున్న పరిచర్య ద్వారా, ఇతరులు చెప్పే సువార్త ద్వారా, ఇతరులు ప్రకటిస్తున్న ఆ సువార్త ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి దేవుణ్ణి తెలుసుకోవాలా ప్రజలందరూ. మరి నిజంగా ఆశీర్వదించబడిన వారిలో కనబడే సూచనలు ఇవన్నీ. వారు దేవుణ్ణి వదిలిపెట్టేవారుగా ఉండరు, విశ్వాసంగా ఉంటారు, వ్యక్తిగతంగా దేవుని కలిగి జీవిస్తారు, దేవుని సన్నిధిలో సంతోషం కలిగి జీవిస్తారు, సత్క్రియలు చేసి మనసు కలిగి ఉంటారు, క్రీస్తు వంటి మనసు కలిగి ఉంటారు, ఆత్మలో ఆరిపోరు, తప్పిపోరు. కుటుంబం అంతా ఆయన సన్నిధిలో నిత్యము నిలువగలుగుతూ ఉంటారు. కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించేవారుగా ఉంటారు. అనేకులు వారి ద్వారా దేవుడు వారు ఆశీర్వదించాడు కనుక వారి ద్వారా అనేక మందిని దేవుణ్ణి తెలియపరుస్తారు, దేవుని వైపు నడిపిస్తారు. దేవుడు భక్తుల్లో అనేక మందిని ఆశీర్వదించాడు. ఆ విధంగా మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? ఇది మనం దానికోసం ఆలోచన చేయట్లేదు. ఫలానా కుటుంబాన్ని ఆశీర్వదించావు దేవా, నన్నెందుకు ఆశీర్వదించదేవా అని అడిగేవారు ఉన్నారు విశ్వాసులు. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇవ్వండి ప్రభువా అని అడిగే వాళ్ళు ఉన్నారు. అంతేగాని నీ ప్రవర్తన మార్చుకోవు, నీ తలంపులు మార్చుకోవు, నీ ఆలోచనలు మార్చుకోవు, నీ పాపపు క్రియలు వదిలిపెట్టవు, నీ చెడ్డ క్రియలు వదిలిపెట్టవు, దేవుని వైపు చూడవు, దేవుని ప్రేమించవు, దేవుని ఆశీర్వదించవు. నీకు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలా?
ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా, మనమేం చేయాలా? ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనం అడగగానే ఇచ్చేయడానికి ఆయన యందు మనకు విశ్వాసం ఉండాలా. మనం దేవుని మనం భక్తి చేయం. అసలు ఆదివారం వెళ్ళాలంటేనే మనకి ఇబ్బంది. మందిరానికి ఆశీర్వదించబడడానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆశీర్వదించబడాలంటే క్రీస్తుని కలిగి ఉండాలా. మనం క్రీస్తుని కలిగి ఉండాలా. క్రీస్తుని కలిగి ఉండాలా. ఆ క్రీస్తుని కలిగి లేకపోతే మన జీవితంలో ఎన్నో కోల్పోతాం. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో దేవుడు మన జీవితంలోకి అనువదిస్తాడు. క్రీస్తును కలిగి ఉండాలా. దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించండి. యెహోవా ఒబేదేదోము కుటుంబాన్ని ఆశీర్వదించాడు, వారింటి వారిని ఆశీర్వదించాడు. ఒబేదేదోము దేవుని మందసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, దేవుని యందు విధేయతతో, ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరించినందున దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. ఒకడికి ఏదైతే చావును తెచ్చిపెట్టిందో మరొకడికి ఆశీర్వాదాన్ని తెచ్చింది. క్రీస్తును కలిగి ఉండాలా. ఒబేదేదోము వారి కుటుంబాన్ని ఆశీర్వదించింది. మనమందరం కూడా క్రీస్తును కలిగి ఉండాలా. రెండవది, దేవుని మాట వినాలా. మరి అబ్రహాము తన ఒక కుమారుని ఇవ్వడానికి వెనకడుగేయలేదు, ఆలోచన చేయలేదు. నాకెందుకు ఇచ్చావు ప్రభువా, నువ్వు మరలా నన్ను ఎందుకు అడుగుతున్నావని ఎదుటి ప్రశ్న వేయలేదు. ఈ దినములో ఏదైనా దేవుని కోసం అడిగారంటే, సేవకులు అడిగారంటే ఎన్ని ఆలోచనలు వస్తాయో, మనసులు ఎన్ని చెడ్డ తలంపులు వస్తాయో. చిన్న పని చేయండి బ్రదర్ అని చెప్తే దానికి రకరకాల ఆలోచనలు, రకరకాల విశ్లేషణలు చేస్తారు విశ్వాసులు. మళ్ళీ ఈ లోకంలో ఉన్నవారు కాదు, విశ్వాసులు చేసే ఆలోచనలు అవి. అబ్రహాము మరి కుమారుణ్ణి ఇవ్వడానికి, బలి ఇవ్వడానికి ఒప్పుకున్నాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తున్న దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట ఎందుకు వినలేకపోతున్నావు? అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుక తన కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని మాట విన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని మాట విని, దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన అభిషేకాన్ని పొందుకున్న వారు ఉన్నారు. ఈ దినములలో మన శక్తి ద్వారా, మన బలము ద్వారా కార్యాలు చేయాలని చూస్తున్నాం. దేవుని శక్తిని ఆశ్రయించు, దేవుని మాట విను, దేవుని ఆజ్ఞల్ని గైకొను. మొదటిది క్రీస్తుని కలిగి ఉండాలా. రెండవది దేవుని మాట వినాలా. మూడవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనంలో, థ్యాంక్ యూ జీసస్.
పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తానంటున్నాడు. చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ముసలిలైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా ఎవరైనా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆశీర్వదిస్తానంటున్నాడు. క్రీస్తుని కలిగి ఉండాలా, దేవుని మాట వినాలా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా మనము? ఆయన లేకుండా బ్రతుకుతున్నామా మనము? మన హృదయంలో, మన జీవితంలో ఆయన లేకుండా బ్రతుకుతున్నామేమో. అందుకుని దేవుని దీవెనలు లేవు, దేవుని ఆశీర్వాదాలు లేవు, నామకార్థముగా బ్రతుకుతున్నామేమో, క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పట్టుదలతో, నాలుగవది పట్టుదలతో దేవుణ్ణి వేడుకోవాలి. పట్టుదలతో దేవుణ్ణి వేడుకోవాలి. ఆ దేవుణ్ణి మనం ఉపవాసాలు ఉండి ఎంతో మంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. దినదినము పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పట్టుదలగా ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి వేడుకోవాలా. మనం ఎప్పుడైతే ఆయన మాట విని ఆయనకు నమ్మకంగా ఉంటామో, ఆయనకి ఇష్టలుగా ఉంటామో, ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతామో, ఆ పట్టుదలతో ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను. ఆ పట్టుదల కలిగి ఉండాలా. దేవుడిని అడిగేటప్పుడు విశ్వాసం కలిగి నమ్మకముగా, ఈ దినమున నాకు ఈ పని అవ్వాలి అని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ, ఆ భక్తుడు ఏ విధంగా అయితే అడిగాడో, ఆశీర్వదించమని, ఇక్కడి నుంచి వెళ్ళను, ఆశీర్వదించకపోతే ఇక్కడి నుంచి వెళ్ళను. నీ భక్తి ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ నమ్మకత్వం ద్వారా, నీ యథార్థతను బట్టి పట్టుదలతో ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసం లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, నమ్మకార్థముగా నోటితో దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. నీ హృదయంలో క్రీస్తు ఉండాలా. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో ఉండాలా. క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించాలా. ఆ దేవుని మాటను వినాలా. దేవుని మాటను వినాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. పట్టుదలతో అప్పుడు దేవుణ్ణి వేడుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఐదవదిగా బాధిస్తున్న వారిని బట్టి దేవుణ్ణి, ఆ బాధలో ఉన్న వారిని ఇంకా మనం ప్రేమించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. సహకారం చేస్తూ ఉండాలి. సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు చేయమన్నా ఆ మంచి కార్యాలు మనం చేసే ప్రజలుగా ఉంటాం. ఆరవదిగా దేవుని పని చేస్తున్న వారి విషయమై బాధ్యత కలిగి ప్రవర్తించాలా. దేవుని పని చేసే వారి పైన సుటిపోటి మాటలు మాట్లాడుతూ, వారిని ఇబ్బంది పెడుతూ, వారి పరిచర్ని ఆటంకపరచాలని, లేకపోతే వారిని దూషించాలని ఈరోజు ఈ దినముల్లో ఎంతో మంది ఆరాటపడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు. తగిన దినమందు నువ్వేదైతే విత్తుతావో అదే కోసుకుంటావు. ఎప్పుడు కూడా పరిచర్ను చేసే వారిపైన, దేవుని పని చేస్తున్న వారిపైన ఆటంకపరిచే వ్యక్తులుగా ఉండొద్దు. బాధ్యత కలిగి ప్రవర్తించాలా. ఏడవదిగా శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలా. మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా శుద్ధమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం మనం చూస్తే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు
కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందను. చెడ్డ ఆలోచనలు, కపటముగా ఉండక, కపట మాటలు, లేకపోతే ఇతరులను మెప్పించడానికి ప్రమాణాలు చేయడం, నేను దేవుని కుమారుని, దేవుని విశ్వాసిని అని చెప్పుకోవడానికి అనేక మంది ముందుంటారు. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే ఆయన వలన ఆశీర్వాదం పొందుతాడు. ఆయన ఆశీర్వదించాలంటే మనం ఆ విధంగా జీవించాల. పేదవారిని ఆదుకునే వ్యక్తులుగా ఉండాలి. వితంతువులను, ఏమీ లేని వారిని ఆదుకునే వ్యక్తిగా ఉండాలా. అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా. ఐక్యత కలిగి ఉండాలా. శోధనను సహించగలగాల. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో, ఎప్పుడైతే మన జీవితంలోకి ఇవి అలవర్చుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ పేతురు రాసిన మొదటి పట్టిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదానికి వారసులగడానికే మనల్ని పిలిచాడు. ఆశీర్వాదాలకు వారసులు అవడానికే మనల్ని పిలిచాడు. మరి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ లక్షణాలు మన జీవితంలో, మన హృదయంలో అలవర్చుకుంటావు, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దేవుడు నీకు సహాయం చేసే దేవుడు, ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, ఆయన దీవెనలను పొందుకోవాలంటే క్రీస్తుని కలిగి ఉండాలా. దేవుని మాట వినాలా. దేవునికి లోబడి ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. పట్టుదలతో దేవుణ్ణి వేడుకోవాలా. అనేక విషయాల్లో నువ్వు దేవునికి నమ్మకముగా ఇష్టలుగా ఉండాలి. మనం సరైన భక్తి చేయాల. సరైన విశ్వాసం కలిగి ఉంటేనే, సరైన మార్గంలో ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. తీర్మానం చేసుకుందాం. ఈ దినమున తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను ఆశీర్వదించాడు. వారు దేవునికి ఇష్టముగా, నమ్మకముగా, యథార్థంగా దేవుని విశ్వసించినందున, దేవుని ప్రేమించినందున, దేవునితో సహవాసం చేసినందున దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ దినమున దేవుని వాక్యం ద్వారా, ఆ చెప్పబడిన విషయాల ద్వారా ఎప్పుడైతే నీ జీవితంలోకి అవి అలవర్చుకుంటావో, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు. ఈ దినమున నీ హృదయంలోకి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించు. నీ జీవితంలోకి ఆ దేవుణ్ణి ఆహ్వానించు. దేవుడు నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తాడు. తీర్మానం చేసుకో. ఒక్క నిమిషం తీర్మానం చేసుకో. నీ బ్రతుకులు మార్చగలిగిన దేవుడు
నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తీర్మానం చేసుకో. ఇంకా ఎవరైనా మారు మనసు పొందక బాప్తిసం తీసుకునే వ్యక్తులు, ఎవరైనా రక్షణ అనుభవంలోకి రాని వ్యక్తులు ఉంటే ఈ దినమనే మారు మనసు పొంది ఆ దేవుని వైపు చూస్తే, ఆ దేవునితో సహవాసం చేస్తే, దేవుని మాటను, దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. తీర్మానం చేసుకొని హృదయంలో తీర్మానం చేసుకో. జీవము కలిగిన దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆ దేవుడు ఆశీర్వదిస్తానంటే మనం ఆ మేలులు పొందుకోలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఆశీర్వాదాలు మనల్ని పిలుస్తున్నాడు, ఆశీర్వదిస్తాను రండి అంటున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన విశ్వాసము అంతంత మాత్రంగా ఉంది, మన భక్తి సరైన భక్తి కాదు. కనుక మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దేవుడిచ్చి దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ఈ దినమునైనా నీ హృదయం మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకొని నీ జీవితాన్ని ఆయనకి త్యాగం చేస్తావా? నీ ఘోర పాపాలను, నీ పాపములన్నీ ఆయన ఎదుట ఒప్పుకొని నీ మనసును మార్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. దేవుడు నీ పాపాలన్నీ వదిలిపెట్టు. ఇప్పుడే తీర్మానం చేసుకో. ఈ లోకంలో నీకు అందరూ ఉన్నారు అనుకుంటున్నావేమో, ఏదో దినమును విడిచిపెట్టిపోతారు. ఆ దేవుడే నీకు సహాయం చేసే దేవుడు. దేవుడిని హృదయంలోకి ఆహ్వానించుకో. ఎంత మంచి దేవుడవయ్యా, నా బాధలన్నీ, నా చింతలన్నీ తీర్చే దేవుడవయ్యా. నిన్ను చేరినప్పుడు నా బాధలన్నీ తీర్చేస్తావయ్యా, నా దుఃఖాలన్నీ తీర్చేస్తావయ్యా. నా బాధలు, నా దుఃఖాలు, నా సమస్యలన్నింటినీ కూడా నువ్వు మాత్రమే తీర్చుతావయ్యా. ఇదేనా మన తీర్మానం చేసుకొని హృదయంలో ఎవరైతే చూస్తున్నారో, యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో, మందిరంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మారు మనసు పొందుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఉన్నాడు మనకి. ఘోర పాపినైన నన్ను